హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఫైబర్ ఎక్కువగా ఉండే గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా రసం సాంబార్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కుదిరితే వారంలో 1-2 సార్లు అయినా మనం గోరుచిక్కుడుకాయని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి అరకిలో గోరుచిక్కుడుకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో గోరుచిక్కుడుకాయలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. గోరుచిక్కుడుకాయలు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడకాలి. గోరుచిక్కుడుకాయలను మనం ఇలా పట్టుకుంటే మెత్తగా అవ్వాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. తరువాత గోరుచిక్కుడుకాయల్లో ఉన్న నీళ్లను వంపేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 7-8 వెల్లుల్లి రెప్పలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కారాన్ని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 ఎండుమిరపకాయ, సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయలు మనకు ఈ విధంగా బాగా వేగిపోతాయి. తరువాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న కారం వేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన కారానికి ఉన్న పచ్చదనం అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత గోరుచిక్కుడుకాయ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రైను మనం ప్లేట్లోకి తీసుకొని రైస్తో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా రసం సాంబార్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా హెల్దీగా చేసుకునే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.